ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున నర్సరావుపేట పట్టణంలో వ్యర్థాలు పేరుకుపోతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో చీపురు పట్టి చెత్త ఊడ్చిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. దయచేసి పారిశుద్ధ్య కార్మికులు వెంటనే విధుల్లోకి రావాలి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి విజ్ఞప్తి. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున నర్సరావుపేట పట్టణంలోని వ్యర్థాలు పేరుకుపోతున్న నేపథ్యంలో దయచేసి కార్మికులు వెంటనే విధుల్లోకి రావాలని నర్సరావుపేట గౌరవ శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ రోజు నర్సరావుపేట పట్టణంలో మల్లమ్మ సెంటర్, గడియార స్తంభం, మున్సిపల్ కార్యాలయం, వరవకట్ట, మార్కెట్ సెంటర్, కుమ్మరి బజార్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. వ్యర్థాలను ప్రతి ఒక్కరూ చెత్త డబ్బాలో వేయాలని, రోడ్ల మీద వేయవద్దని కోరారు. ఈ మేరకు నర్సరావుపేట గౌరవ శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పరిసరాలలో స్వయంగా చీపురు పట్టి రోడ్లు ఊడ్చి పరిశుభ్రం చేశారు. నడుస్తున్నట్టు హజరా గారు తరబిల్లి నా కొంచెం ఆగండి. చందు చిన్న గ్రీన్ పడతా కాయ అంటావా మాకు పక్క పోనీ జరగ
भाई मच्छा मारे तक भाई येता तू फोन करो पकड़ना अरे अरे मुझे क्रॉस कर కనపడదు जगह झाड़ता है మరి ఎందుకు కట్టవాడా రాక నా పక్కన ఎందుకు తిరుగుతున్నా సైడ్ రండి చిమ్మలం సైడ్ రండి జరగ వెనక్కి పని చేస్తారు మమ్మల్ని చేసి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ కార్యకర్తలు ఆ నాయకులందరూ కూడా కలిసి రోడ్డు మీదకి వచ్చి శుభ్రం చేయాలని తలపిస్తే ఈ విధంగా డస్ట్బిన్లన్నీ రోడ్డు మీద దొల్లించి వాళ్ళ స్ట్రైక్ వాళ్ళు చేసుకోమని, వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని, మా పని మేము చేసుకోమని, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇదంతా కూడా కేవలం సిపిఐ పార్టీ, సిపిఎం, తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చాడు వీళ్ళకి డబ్బులు ఇప్పించి స్ట్రైక్ చేపిస్తున్నాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలని, ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత తీసుకురావాలనే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి సిపిఐ, సిపిఎం పార్టీలతో చేపిస్తున్న నాటకమే ఈ కార్మికుల సమ్మె. నేను అడుగుతూ ఉన్నాను, జీతాలు పెంచింది ఎవరు? అడగకుండానే 6,000 రూపాయలు పెంచాడు. 12,000 రూపాయలు వస్తే 18,000 రూపాయలు చేసిన మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 18,000 స్ట్రైక్ చేస్తే మళ్ళీ 6,000 హెల్త్ అలవెన్స్ పెంచి 24,000కి తీసుకొచ్చాడు. 24,000కి తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు కనీసం ఇంగిత జ్ఞానం లేదు. చంద్రబాబు నాయుడు అడిగారు, వీళ్ళు ఆ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా పెంచలేదు చంద్రబాబు నాయుడు. అలాంటి దుర్మార్గుడు, దుష్టుడు ఈ రాష్ట్రంలో అవసరమా? వాడే కావాలని వాడు ఇవన్నీ చేపిస్తున్నాడు. వాడే ఇవాళ సిపిఐ, సిపిఎం పార్టీ అనుకుంది ఇవన్నీ చేపిస్తున్నాడు. అందుకని మేము నర్సరావుపేట పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని ఒక ఆలోచనతో మేమే మా సొంత కాంట్రాక్టర్ని, సొంత ఎంప్లాయీస్ని మేమే మరి మా కార్యకర్తలు అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి చీపుట్లు పట్టుకొని ఇవాళ మేము క్లీన్ చేస్తూ ఉంటే వీళ్ళు రోడ్డు మీద పరిచి రోడ్డు మీద డస్ట్బిన్లన్నీ దొల్లించేళ్ళే కార్యక్రమం. దేవుడు బొమ్మలతో సహా ఈరోజు చూడండి, ఈ దేవుడి బొమ్మలు కూడా రోడ్డు మీద పడేస్తాం. మేమేమన్నాం, మీ ధర్మం మీరు చేసుకోండి, మీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి, మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, మున్సిపల్ శాఖ మంత్రులు, మీ పనులు మీరు చేసుకోండి, మా పని మేము చేస్తాం. ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. తీవ్ర వాసనతో నర్సరావుపేట పట్టణంలో రోడ్లన్నీ కూడా ఈరోజు ఈ డస్ట్బిన్లు, చెత్త క్లియర్ చేయకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారు. అందుకని మేము స్వచ్ఛందంగా క్లీన్ చేయడానికి వచ్చాం. దీన్ని వీళ్ళు అడ్డుకొని ఇవాళ రోడ్డు మీద చల్లడం, డస్ట్బిన్లు దొల్లించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేస్తాం. ఇది కేవలం ఈరోజు నర్సరావుపేట పట్టణాన్ని శుభ్రం చేయడానికి మేము తీసుకున్న చర్య తప్ప మీకేదో ఆల్టర్నేటివ్గా మేము చేయాలని కాదు. దాదాపు వారం రోజుల నుంచి చేస్తున్నారు ధర్నా. అన్నీ పెరిగిపోయినాయి చెత్త అంతా. దాన్ని శుభ్రం చేయడానికి మేము తీసుకున్న ఈరోజు ఈ నిర్ణయం తప్ప మీకేదో ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలని, ఏదో ఆల్టర్నేటివ్గా ఎంప్లాయీస్ పెట్టాలని కాదు. ప్రభుత్వం ఇప్పటికే 12,000 రూపాయల జీతం మీకు పెంచింది. ఏ ప్రభుత్వం చేయలేదు. చేయలేని పని ఈ ప్రభుత్వం ఒకటే చేసింది. అది మీరు గుర్తుంచుకోవాలి. మీరు సిపిఐ, సిపిఎం పార్టీ, తెలుగుదేశం మాయలో పడి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని కక్కుర్తిపడి ఇలాంటి ఎదవ కార్యక్రమాలు చేయగలరు దయచేసి. అది మేము చెప్తున్నాం. గత వారం రోజుల నుంచి మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది సమ్మెలో ఉండటం వల్ల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. చెత్త ఎక్కడిదక్కడ నిలవ ఉండిపోవటం, దానివల్ల దోమలు పెరగటం. అసలే ఈరోజు కరోనా మళ్ళీ బయలుదేరింది, 4వ వేవ్. కరోనా కేసులు కూడా పెరిగే అవకాశం ఉన్నందున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా కలిసి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కింద ఎక్కడైతే చెత్త నిలవ ఉందో అదంతా కూడా పైకెత్తించే కార్యక్రమం చేస్తాం. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు ఎవరైతే సమ్మెలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పనులను అడ్డుకోవడం, చెత్తని రోడ్డు మీద వేయటం, రోడ్డు మీద దొల్లించటం కావాలని. ఈరోజు మీరు సమ్మె చేసుకుంటున్నారు, మీరు ఈ సమ్మె మీరు చేసుకోండి, మేము అడ్డుకోవటం లేదు. కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు దోమలు పెరిగిపోయాయి, కరోనా కేసులు పెరగడానికి అవకాశం ఉంది, శానిటేషన్ చాలా అసహ్యంగా ఉంది అని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే 7 గంటలకల్లా ప్రారంభించడం జరిగింది. సుమారు 50 మంది వర్కర్సు, దాదాపు 250-300 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు అందరూ స్పెషల్ డ్రైవ్ కింద పాల్గొని ట్రాక్టర్స్లో చెత్తను నింపి అంతా కూడా తరలించే కార్యక్రమం చేశాం. దీన్ని కూడా అడ్డుకోవడం చాలా బాధాకరం.
ఈరోజు ఒక్కసారి మున్సిపల్ కార్మికులు ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎవరు మీకు జీతాలు పెంచారు? గతంలో 12,000 ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 12,000 కాదు 6,000 పెంచి 18,000 చేశారు. మళ్ళీ మీరు సమ్మెలోకి దిగితే 6,000 హెల్త్ అలవెన్స్ అని చెప్పి మళ్ళీ దాన్ని ఇంకొక 6,000 పెంచారు. అంటే 24,000 చేశారు ఇవాళ. ఇదే చంద్రబాబు నాయుడు మీరు 17 రోజుల పాటు సమ్మె చేస్తే 1,000 రూపాయలు పెంచాడు. మీరెవరో కూడా మాట్లాడకుండా పనిచేశారు. ఈరోజు కావాలని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వాడు కుళ్ళు కుతంత్రాలు కడుపులో అంత మంట. వాడు అసలు మనిషి కాదు. వాడు కావాలని సిపిఐ సిపిఎం వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మెలకు దిగే కార్యక్రమం చేశారు. ప్రజల్లో ఏదో అయిపోతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక భయాందోళన గురి చేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పథకం ప్రకారం ఈ యొక్క మున్సిపల్ కార్మికులందరినీ కూడా సమ్మెలోకి పెంచడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మున్సిపల్ కార్మికులు, దయచేసి మీరు ఆ మాయలో పడద్దు. మీకు ఎవరు మేలు చేశారు? 12,000 24,000 ఎవరు చేశారు? 1వ తారీఖు రాగానే మీ అకౌంట్లో జీతాలు పడుతున్నాయా లేదా? ఈరోజు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. గతంలో 5 నెలలు 6 నెలలు జీతాలు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులున్నా నిన్న రాత్రి జీతం పడిందో లేదో ఒక్కసారి అందరూ చూసుకోండి. స్ట్రైక్లో ఉన్న జీతం వేసే కార్యక్రమం చేశాం. జీతం కోయలేదు, ఎక్కడా కోత విధించలేదు. కాబట్టి మున్సిపల్ కార్మికులు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజల్ని ఇబ్బందికి గురి చేయొద్దు. మీ కోరికలు డిమాండ్లు ఉంటే మున్సిపల్ శాఖ మంత్రితో చర్చిద్దాం. నేనే దగ్గరుండి తీసుకువెళ్తాను మున్సిపల్ కార్మికుల్ని. మీ యొక్క నాయకులు నేను మా మంత్రి దగ్గర తీసుకువెళ్తాను. తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా మేమందరం కూడా ఆలోచిస్తాం. కానీ మీరు మీ విధుల్ని చేయకపోగా వేరే వాళ్ళు చేస్తే విధుల్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిలో ఎటువంటి డోకా లేదు. దీని మీద కేసులు ఫైల్ చేస్తాం. ఎవరైతే రోడ్డు మీద చెత్త వేశారో, ఈరోజు డంపర్ మిస్ వేశారో, సీసీ కెమెరాలో వాళ్ళందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి మీ మీద కేసులు ఫైల్ చేయడానికి వెనకాడమని చెప్పి ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నాను. మీరు రాకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకోకూడదు. ఇది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. టౌన్ అంతా కూడా ఈరోజు వాసనతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. దోమలు పెరిగాయి, కేసులు పెరిగాయి, కరోనా వస్తుంది. మళ్ళీ జాగ్రత్తలు వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మీరు గతంలో పనిచేస్తే నెలకు 1,000 రూపాయలు నేను ఇచ్చాను పారితోషికం మీకు అధికంగా. గుర్తుపెట్టుకోండి. మీకు నెలవారీ బట్టలు కానీ, డ్రెస్సులు కానీ, సోప్స్ కానీ, క్లీనింగ్ కానీ మీకు సంవత్సరానికి ఒకసారి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాను. కరోనా కష్టకాలంలో మీకు 2 సార్లు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేసింది నేను. ఇవాళ అరవింద్ బాబు కేవలం తన స్వార్థం కోసం మీ దగ్గరకు వచ్చి జై కొట్టించుకునే కార్యక్రమం చేస్తున్నాడు. సిగ్గు శరం లేదు. మా దమ్ముంటే చంద్రబాబు నాయుడు ఎంత పెంచాడో చెప్పాలి అరవింద్ బాబు. ఇతనికి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. అరమందరం బాబు అని పేరుంది ఇతనికి. ఇతను పనికి మాలినోడు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే సమ్మె చేయనివ్వండి, కానీ జేసీబీలు అడ్డుకోవడం, బాబ్కాట్లు అడ్డుకోవడం, వెహికల్స్ అడ్డుకోవడం, జనాలు ఎవరైనా చేస్తే అడ్డుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ వెనకుండి నడిపిస్తుంది ఈ సమ్మె. తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తున్నారు ఈ సమ్మెని. గుర్తుపెట్టుకోండి. ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రోజు మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఒక వారం రోజుల పాటు ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా క్లీన్ చేసే కార్యక్రమం చేస్తాం. ఎవరైనా అడ్డుకుంటే కేసులు పెట్టే కార్యక్రమం కూడా చేస్తామని బులెటిన్లో షార్ట్ బ్రేక్. చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2,000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1,000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, 2వ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, 3వ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు.
అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు, 13వ వార్షికోత్సవ సంబరాలు, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు అనగా 1/1/2024 నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక ప్రకాష్ నగర్లో 13వ వార్డు మాజీ కౌన్సిలర్ గారి ఆశీస్సులతో వార్డు ఇన్ఛార్జ్ ఎన్కే ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో 13వ వార్డులోని 7వ క్లస్టర్లో ఉన్న 450 కుటుంబాలకు స్వీట్ బాక్సులు ప్రజలకు అందజేస్తూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ 3000 రూపాయలను ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్ద పండుగలు పెద్ద కారు రోజుకొక స్కూటర్ కార్యక్రమంలో భాగంగా 37 ఎలక్ట్రికల్ స్కూటర్లు మరియు 2 కార్లు బహుమతులను డిసెంబర్ 8వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు ప్రతిరోజు లక్కీ డ్రా ద్వారా ఖాతాదారులకు అందజేయనున్నారు. జనవరి 2వ తారీఖున శ్రీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీపురం కె తారక రమణారావు ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా తీసిన 25వ బైక్ డ్రాలో విజేతగా శ్రీ మురళీధర్ గారు గుంటూరు వాస్తవ్యులు కూపన్ నెంబర్ 02/01-000058 నిలిచారు. తారక రమణారావు గారు మాట్లాడుతూ బైక్ విన్నర్ కి అభినందనలు తెలిపారు. ఇంకా సంక్రాంతి వరకు కూడా రోజుకొక బైక్ గెలుచుకునే అవకాశం ఉంది. అన్ని మరియు సంక్రాంతికి కారు కూడా గెలుచుకోవచ్చని తెలియజేశారు. ఈ రోజు గుంటూరులో నిర్వహించిన ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన మురళీధర్ గారి మనసులో మాట. నమస్తే అండి. సోమస్తు వాళ్ళు ఈరోజు పొద్దున మాకు కాల్ చేశారు. మేము ఎలక్ట్రికల్ స్కూటీ గెలుచుకున్నట్టు కాల్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, ఏ పార్టీ అయినా, ఏ పండగ అయినా సరే శుభమస్తు షాపింగ్తోనే బిగిన్ అయింది. మా ఆవిడ షాపింగ్ డెస్టినేషన్ కూడా అదే. అవి కొంటున్నందుకు మాకు ఈ విధంగా గెలుచుకోవడం జరిగింది. చాలా దానికి ఆనందంగా ఉన్నాం. చాలా థ్యాంక్స్ టు శుభమస్తు షాపింగ్ మాల్లో మాకు జర్నీ చాలా హాయిగా ఉంటుంది. వాళ్ళ కస్టమర్ సపోర్ట్ కానీ, వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ చాలా ఆనందంగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ టు శుభమస్తు. రొంపిచెర్ల మండలంలో ఉత్సాహభరితంగా జరుగుతున్న ఆడదాం ఆంధ్ర ఆటల పోటీలు. ఈ పోటీలకు యువత అధిక సంఖ్యలో ముందుకు వచ్చి ఆడదాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 5 ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ నిర్వహించడం జరుగుతుంది. సంతగుడిపాడు, రెడ్డిపాలెం, కొత్తపల్లి గ్రామాల్లో క్రికెట్ ఆటల పోటీలు నడుస్తున్నాయి. ఈ ఆటల పోటీలను ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీ, పీఈటీలు నిర్వహిస్తున్నారు.
మీరు జరిగి ఉండబండి పక్కన మీరు batsman start. బయలుదేరాయి అబ్బాయి కొద్దిగా గమనండి బ్యాట్స్మెన్లు బయట ఉన్నాయి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున నర్సరావుపేట పట్టణంలో వ్యర్థాలు పేరుకుపోతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో చీపురు పట్టి చెత్త ఊడ్చిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. దయచేసి పారిశుద్ధ్య కార్మికులు వెంటనే విధుల్లోకి రావాలి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.